హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు కిషోర్ రెడ్డి. నేను మీకు ఈరోజు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో మనం బాగా బిజినెస్ చేయడానికి లేదా ఒక స్థాయికి వెళ్ళడానికి ఉండాల్సిన ఫండమెంటల్ స్కిల్స్, ఒక 6 స్కిల్స్ అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటిలో మొదటిది వచ్చేసి ఎంతూసియాజం, అంటే ఉత్సాహం, క్రెడిబిలిటీ. మన మీద మనకి, కంపెనీ మీద క్రెడిబిలిటీ ఉండాలి. తర్వాత మనకి కూడా ఒక క్రెడిబిలిటీ ఉండాలి సంఘంలో. తర్వాత యాక్షన్, అంటే మనం ప్రతిరోజు యాక్షన్ తీసుకోవాలి. ట్రైనింగ్ అంటే మనకి కొత్త విషయాలు నేర్చుకునే ఇది ఉండాలి, ఉత్సాహం అనేది. తర్వాత ఇంటిగ్రిటీ, అంటే మనకి సమర్థత ఉండాలి, సమగ్రత ఉండాలి. నెక్స్ట్ లీడర్షిప్, అంటే నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి. అసలు ఎంతూసియాజం ఎక్కడంటే మనం ఎవరికైనా ఏదైనా ప్రజెంట్ చేసేటప్పుడు మనకు ఆ ప్రొడక్ట్ వల్ల మనం ఎటువంటి లాభం పొందామో దాన్ని మోటివేట్ అయ్యి ఆ కారణం ద్వారా మనం వేరే వాళ్ళకి చెప్పగలిగేటట్టు ఉండాలి. అంతేగాని మనం ప్రొడక్ట్ యూజ్ చేయకుండా, లేకపోతే కంపెనీ మీద నమ్మకం లేకుండా, లేకపోతే వేరే ఓన్లీ మనీ కోసం కనుక మనం బిజినెస్ చేస్తుంటే కనుక మనకు ఆ ఎంతూసియాజం అనేది ఉండదు. ఆ ఎంతూసియాజాన్ని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. అట్లనే మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మనకి టీము, దాన్ని మనం రెగ్యులర్గా మనం ఆ ఎంతూసియాజాన్ని కోల్పోకుండా ఉండాలి. అట్లాగే క్రెడిబిలిటీ, మనకి నెట్వర్క్ మార్కెటింగ్లో నెట్వర్కింగ్ చేయడానికి పీపుల్తో మనకు ఒక క్రెడిబిలిటీ అనేది కూడా ఉండాలి. తర్వాత మనకి ఓప్రా విన్ఫ్రే లాంటి సెలబ్రిటీలు, క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ కనుక మనకి ఎవరైనా బిజినెస్ ప్రెజెంటేషన్ ఇన్వైట్ చేస్తే మనం ఎస్ ప్లీజ్ అని చెప్పేసి అటెండ్ అవుతాం. అట్లనే వాళ్ళు, అంటే మనం ఒక సెలబ్రిటీ లాగా హోదా మెయింటైన్ చేయాలి. మనం ఏదైతే పొజిషన్ ఆశిస్తున్నామో ఆ రేంజ్లో మనం ముందే మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే మన రూపం కావచ్చు, మన మాటలు కావచ్చు, అవన్నీ అలా ఉండాలి. అట్లనే రైట్ సైడ్ ఆఫ్ పిక్చర్ అని చూడండి. తను ఏంటంటే అంత చూడటానికి ఆకర్షణీయంగా లేదు, ఒక సైకో లాగా ఉంది సింపుల్గా చెప్పాలి. మనం ఎలాగో అలా ఉండి, మనం నీట్గా లేకుండా, మన డ్రెస్ సెన్స్ కానీ, మన మాటలు కానీ ఉంటే మనకి ఎవరు అంత మన క్రెడిబిలిటీ అనేది మనకు ఉండదు. తర్వాత మనం ప్రతిరోజు యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా మంది చేసే ఒక మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఒకసారి మనీ పే చేసేసి ఏదైతే క్వాలిఫికేషన్కి వచ్చేసారో వాళ్ళు అట్లానే ఉంటారు. ఒక్క చోట మనం నో యాక్షన్ నో రిజల్ట్స్, అంటే మనం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మనకి ఎటువంటి ఫలితం అనేది రాదు. ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, మీరు చేసే బిజినెస్లో కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు, మనకి 80-20 రూల్ అనేది అప్లై అవుతుంది. అంటే మీరు 100 మంది పీపుల్ కనుక బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కేవలం 20 మంది మాత్రమే మీ వైపు చూస్తారు, మీకు అట్రాక్ట్ అవుతారు, మీ బిజినెస్లోకి వస్తారు. అందుకని మీరు రెగ్యులర్గా పీపుల్తో మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం 100 నుంచి మనం 20 మందిని సెలెక్ట్ చేసుకోవడం, మనం 100 మందికి చెప్పాలి, ఆ 20 మంది ఆపర్చునిటీ అనేది తీసుకుంటారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 100లో నుంచి 20 మందిని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా సెలెక్ట్ చేసిన మీరు 20% కూడా మళ్ళీ 80-20 రూల్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు మీకు కేవలం ఒక 5 లేకపోతే 4 మాత్రమే మళ్ళీ బిజినెస్లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ట్రైనింగ్. ఇక్కడ జిమ్ రా నేను చెప్తున్నది చూడండి. వరల్డ్లో ద లీడింగ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్న టీనా, ఫార్మల్ ఎడ్యుకేషన్ విల్ మేక్ ఏ లివింగ్, సెల్ఫ్ ఎడ్యుకేషన్ విల్ మేక్ ఏ ఫార్చ్యూన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనం జనరల్గా డిగ్రీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, నార్మల్ కాలేజీ, యూనివర్సిటీ డిగ్రీలన్నీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం రెగ్యులర్గా మన సబ్జెక్ట్కి సంబంధించి కావచ్చు, మన స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇంకా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, మన ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, మన ఎవరైతే పీపుల్తో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, మన లీడర్షిప్ క్వాలిటీస్, వీటన్నిటిని మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్క దాంట్లో మాత్రమే మనకి ఈ ట్రైనింగ్స్ అనేవి ఫ్రీగా అవైలబిలిటీ ఉంటాయి. మనం వాటిని కంపల్సరీగా తీసుకోవాలి. కంపెనీ ట్రైనింగ్స్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చే ట్రైనింగ్స్ కావచ్చు. మనం ఒక ట్రైనింగ్ అనేది కానీ, సెమినార్ అనేది కానీ ఉన్నప్పుడు మిస్ అనేది అవ్వకూడదు. అట్లానే అసలు ట్రైనర్స్లో ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చూస్తే మీ అప్లైన్, మీ ఇమ్మీడియట్ అప్లైన్ కావచ్చు, మీ పైన ఎవరైతే యాక్టివ్గా ఇన్కమ్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో ఆయన మీకు ద బెస్ట్ ట్రైనర్ అన్నట్టు. తర్వాత ఇంకా ట్రైనర్స్ ఎవరన్నా చూస్తే జిమ్ రాన్ కావచ్చు, బ్రెయిన్ ట్రేసీ కావచ్చు, లెస్ బ్రౌన్ కావచ్చు, తర్వాత డాన్ లోక్ కావచ్చు, గ్రాంట్ కార్డన్ కావచ్చు, ఇంకా చాలా మంది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద మంచి స్పీకర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మనం చూసుకొని నేర్చుకోవాలి. ట్రైనింగ్ అనేది మనం తప్పనిసరిగా తీసుకోవాలి. మనం బిజినెస్లో ఒక స్థాయికి వెళ్ళాలంటే అసలు ఎక్కువ మంది పీపుల్ ఫెయిల్ అయ్యేది కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చామని చెప్పేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి.
వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పీపుల్తో ఉండే రిలేషన్ మీద జరిగేటువంటి బిజినెస్. మనం స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే చేయాలి. తర్వాత ఇంటిగ్రిటీ. అసలు మనం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఎక్కువ రోజులు మనం కనుక చేయాలంటే మనకు ఒక ఇంటిగ్రిటీ అంటే ఒక సమగ్రత అనేది ఉండాలి. మనం కంపెనీకి సంబంధించిన ఇది కావచ్చు, మొత్తం అన్ని కరెక్ట్గా అన్ని చూసుకోవాలి. తర్వాత లీడర్షిప్. మనకు కొంతమంది డౌన్ లైన్ వచ్చిన తర్వాత ఎవరైతే పీపుల్ మన నమ్ముకొని వస్తారో మనకున్న స్కిల్స్ అన్నిటిని వాళ్ళకి డూప్లికేట్ చేయడం అనేది చేయాలి. అప్పుడు మనకి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి మన టీం అనేది గ్రో అవుతుంది. ఆ లీడర్షిప్ అంటే ఒక టీంని లీడ్ చేసేటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండాలి. The most successful network marketers are ones who lead by example. Those who invest in their time in the people they recruit. అంటే మనం రిక్రూట్ చేసుకున్న పీపుల్ని డెవలప్ చేయడానికి మనకున్న స్కిల్స్ మొత్తం మనం ఉపయోగించాలి. తర్వాత లీడర్స్ టీమ్ని మోటివేట్ చేయడంలో కావచ్చు, ఒక బిల్డింగ్ని సక్సెస్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేయడానికి వాళ్ళు డెడికేషన్తో వర్క్ చేస్తారు. అటువంటి డెడికేషన్ అనేది కూడా మనకు ఉండాలి. MLMలో అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ 6 అనేది తప్పనిసరి.